కథా స్రవంతి. మార్చి 29వ తేదీ కీర్తిశేషులు కెఎన్వై పతంజలి గారి జయంతి సందర్భంగా పతంజలి గారి అంతరంగం వినిపిస్తున్నది పప్పు భోగారావు. సేకరణ శ్రీ సీరాపు శ్రీనివాసరావు. బహుశా నేనప్పుడు నేలకు చాలా దగ్గరవాణ్ణి. జానబెత్తడు గాలివాన మొక్కలు అప్పుడు కొమ్మలు తిరిగి మహావృక్షాల మాదిరి సౌష్ఠవంగా కనిపించేవి. నల్లగా నిగనిగలాడుతూ కండచీమలు వాటి కొమ్మల మీద పాకుతూ ఉండేవి. వాటికి అక్కడ ఏం పనో అర్థం కాక వెర్రి కాళ్లతో వేచి చూసేవాణ్ణి. కండచీమలే కాదు, శీతవేళ బారులు కట్టి తిరిగే చలిచీమలు, మామిళ్ల వేల ఆకులతో గుహలు కట్టుకుని చెట్లను పాలించే పులిచీమలు, కాలిబాటలో పుట్టలు కట్టి చిన్నపిల్లల్ని ప్రత్యేక శ్రద్ధతో కుట్టే ఎర్రచీమలు, భయం భయంగా కంగారు కంగారుగా తిరుగుతూ పరిగెడుతూ ఉఫ్ఫున గాలి ఊదితే అమ్మయ్యో అని అరుస్తూ ప్రాణభయంతో పారిపోయే గబ్బు చీమలు నాతోనే ఉండేవి. పెంట పురుగులు ఎంతో నేర్పుతో ఏ పెంటనో భూగోళం అంతటి ఉండల్ని చేసి పెనుబలంతో వాటిని దొర్లించుకుపోతూ ఉండేవి. ఏ ఎండుటాకో వాటి మార్గంలో ఎగురొచ్చి పడి వాటిని నానా ఇబ్బంది పెట్టేది. తూనీగలు, సీతాకోక చిలుకలు నాతో సావాసం చేసేవి. బొటన వేరంత పూతికి పెట్టలు నా ఎదురుగానే పచ్చగన్నేరు పువ్వుల్లోంచి తేనెను దొంగిలిస్తూ ఉండేవి. పల్లేరుపాదులు నా అరికాళ్లను కొరుకుతూ ఉండేవి. నిద్రభంగి మొక్కలకు నాకు ఎన్నడూ పడేది కాదు. జానకి తాతయ్య గారి చింత చెట్ల కింద ఆ రోజుల్లో దయ్యాలు తోప వండుకుని మేమెవరూ లేనప్పుడు తింటూ ఉండేవి. నక్కలోడి శనగరువులోంచి పొట్టి నక్కలు పరిగెడుతూ ఉండేవి. ఊర్లో ఎవరో చచ్చిపోతారని భయపెడుతూ తీతికలు ఎగురుతూ ఉండేవి. బహుశా నేనప్పుడు ఊరికి చాలా దగ్గరవాణ్ణి. రామకోవిల్లో భజన, చెట్టు కొమ్మల మీద దీపాలే పూసేవి. పశువుల వీపున కూర్చుని రైతుల పిల్లలు అదృష్టవంతులలాగా ఉండేవారు. చితికిన చిమ్నీ పెంకులు తీసుకుని మైసూరెద్దుల కొమ్ములు సాపు చేస్తూ ఉంటే వాటి కళ్ళలో చిరాకు కనిపించేది. పసుపు బంతుల్లాంటి పిల్లల్ని వేసుకుని కొడిరెక్కల అరచాపి తిరుగుతూ ఉండేది. కోతల వేళ ఊరంతా పొలాల మీద ఉండేది. పొలం గట్ల మీద రాజులు పెత్తనం చేసేవాళ్లు, ఉద్దారులు కర్ర పెత్తనం చేసేవారు. ఎందుకో గాని చీటికి మాటికి ఊరు తగలబడిపోతూ ఉండేది. అప్పుడు ఊరందరూ కలిసి అల్లకొల్లోలంగా తిరిగేవారు. పిల్లల మొగాల మీద తాటాకు బూడిద రాలిపడుతూ ఉండేది. పాఠక జాతి స్త్రీలు గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టేవారు. బహుశా నేనప్పుడు అందరికీ దూరంగా ఉండేవాడిని. నా లోపల కోంటీకి ప్రయాణం చేసేది. ఒక నీలి తిమింగలం నా చుట్టూ తిరిగేది. వికటంగా నవ్వుతూ నంబియార్ నా గుండెలకు కైజారు గురిపెట్టేవాడు. డిటెక్టివ్ యుగంధరు, డిటెక్టివ్ భగవాన్, డిటెక్టివ్ వాలి మరేం పని పాటు లేక అస్తమానం నాతోనే ఉండేవారు. చీనావాడిని బెదిరిస్తూ మా అన్నగారు ఒక పాట రాస్తే నెహ్రూ గారు ఉన్నారని రాయి, మరీ భయపడతారని ఎంతో తెలివిగా సలహా ఇచ్చాను. ఒక ఎక్సర్సైజ్ పుస్తకం తీసుకుని మా 7వ తరగతి గదిలో ఒక డిటెక్టివ్ నవల రాయడం మొదలుపెట్టి దర్జాగా పూర్తి చేశాను. ఏమీ తెలియకుండా రాయొచ్చని అనుభవపూర్వకంగా తెలుసుకునేసరికి నాకు 10 సంవత్సరాల వయసు. బహుశా నేనిప్పుడు చదివినదంతా నిజమనుకునే అమాయకత్వంలో ఉన్నాను. రాసిందంతా బాగుందనుకునే వెర్రితనంలో కూడా ఉన్నాను. కొమ్మూరి సాంబశివరావు, విశ్వప్రసాదు, భయంకరు, గుత్తా బాపినీడు, టెంపోరావు మొదలైన వాళ్ల పుస్తకాలు నేను చదువుతున్నందుకు మా బావాజీ తిట్టేవారు. అప్పుడప్పుడు తన్నేవారు. హకలు బెరిఫిన్ను, పిలియస్ ఫాగ్ మొదలైన విదేశస్తులను కూడా నేను ఎరుగుదును గాని మార్క్ ట్వెయిన్ను, జూల్స్ వెర్నను ఎరగను. అవన్నీ జరిగిన కథలనే మూఢనమ్మకంతో ఉండేవాణ్ణి. సరిగ్గా అప్పుడు నాకు మా అన్నయ్య పుస్తకాల్లో మహాప్రస్థానం దొరికింది. అది చదివిన తర్వాత నాకేదో జరిగింది. తర్వాత ఏదో పెళ్లింట్లో గుడిపాటి వెంకటచలం గారి స్త్రీ దొరికింది. అంతవరకు రాజుల్ని, రైతుల్ని మాత్రమే ఎరిగిన నాకు పేదవాళ్లు, దుఃఖిత స్త్రీలు వగైరాలుంటారని తెలిసి తెలియకుండానే అర్థమైనట్లయింది.
రాసేవాళ్ళంతా కూడా వాళ్ళ గురించే రాయాలు కాబోలు అని అనిపించింది కూడా. ఇక అప్పటినుంచి కథన శంఖం పూరించాను, కలం దూసి ఎదిరించాను వంటి వెర్రిమొర్రి రాతలు మొదలుపెట్టాను. రోజుకి ఐదో ఆరో రాసి సంతోషించేవాణ్ణి. డిటెక్టివ్ నవలలు చదివి చెడిపోయిన కొడుకు శ్రీశ్రీని చలాన్ని చదివి ఏమైపోతాడోనని మా తండ్రిగారు బెంగపెట్టుకుని నన్ను మంచికి తిప్పాలని పట్టుదలతో ఈ పాడు దేహాన్ని వీలైనన్నిసార్లు శుద్ధి చేశారు. అప్పుడే నాకు డాబాల కొత్త వలస డాబా గదిలో విశ్వనాథ శాస్త్రి గారి రాత పరిచయం అయ్యింది. గిరిజ అనే అమ్మాయి భవానీ శంకరాన్ని చూస్తుంది. భవానీ శంకరం గుమ్మంలో నిల్చుని ఉంటాడు. ఆకాశంలో చంద్రవంక ఎలాగో కాని ఆ కుర్రవాడి తల మీదే ఉన్నట్టు ఆ పిల్లకి కనిపిస్తుంది. ఆ వర్ణన చదివిన తర్వాత భలేగా రాశాడు అని మెచ్చుకున్నాను. బహుశా నేనప్పుడు మంచి రాతగాడినని పోటుగాడినని విర్రవీగుతూ ఉన్నాను. చలంగారిని అనుకరించగలను, రావిశాస్త్రిని అనుకరించగలను, శ్రీశ్రీ గారిని నలుగురు గుర్తించేటట్టు కాపీ కొట్టగలను. షబ్నం అనే పేరుతో రాసిన కథ ఒకటి ఏదో పత్రికలో అచ్చయితే తెలిసిన వాడొకడు నన్ను పట్టుకెళ్లి ఒక ముసలాయనికి పరిచయం చేశాడు. సుందర్రాజు సుందరంగా ఉండడు, గాంధారి కొడుకులాగుంటాడు అని రాస్తే అలాగుంటాడా, ఎన్నో కొడుకులాగుంటాడు అని ముసలాయన దబాయించాడు. మనకు తెలియదు కాబట్టి నేను కోపంగా చూసి ఊరుకున్నాను. గాంధారికి 100 కొడుకులున్నారు కదా, వీడు ఎన్నో కొడుకులాగున్నాడు అని మళ్ళీ ఆ ముసలాయన చుట్ట పీరుస్తూ చాలా తెలివిగా అడిగాడు. నేనేం అనలేదు. కాసేపు కథ చదివి మీది ఏ ఊరు అని అడిగాడు. చెప్పాను. మీ ఊర్లో పల్లపు భూముల్ని మాగాణి అంటారా అని అడిగారు ఆయన. అనరు కాని అలా కూడా రాయొచ్చు కదా అని నేను పౌరుషంగా అడిగాను. ఏ జిల్లా వాడు ఆ జిల్లా భాష రాయాలి అని చెప్పి ఆ కథ పూర్తిగా చదివి దానిని ఎలా రాయాలో చెప్పి మళ్ళీ రాసి పట్టుకురమ్మన్నాడు. నేను తల ఊపి బయటకు వచ్చి ఈ చాసో దగ్గరికి రావడం బుద్ధి తక్కువ పని అని ప్రకటించి చాలా కాలం ఆయన మొహం మళ్ళీ చూడలేదు. అవి ఇవి చదవడం, ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇష్టం వచ్చినట్టు రాయడం, కుచ్చా టప్పాలు కొట్టడం దినచర్యగా ఉండేది. ఇప్పుడే నేను వెళ్ళొస్తాను భాను, మోటు మనిషి, గాడిద గుడ్డు, కంకర పీచు, సిగ్గులేదు, మరణ మృదంగం మొదలైన కథలు రాశాను. అందులో కొన్ని చాసో గారు చూశారు, కొన్ని చూడలేదు. మోటు మనిషి చాలా కాలం తర్వాత చదివి చాలా ఒరిజినల్గా ఉందయ్యా, ఈ ఐడియా ఏ ఇంగ్లీష్ కథలోది? పర్వాలేదు, అలా తీసుకున్నా పర్వాలేదు, నిజం చెప్పు అని ఆయన అడిగారు. అప్పటికి నేను చదువు ముగించి ఈనాడు దినపత్రిక విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ తర్వాత ఆయన కళింగ కథల్లో నా మోటు మనిషి చేర్చి ఆదరించారు. బహుశా అప్పటికి నేను మాజీ కథా రచయితగా కాలక్షేపం చేస్తున్నాను. లైబ్రరీ బీరువాలో చేయి పెట్టి పుస్తకం లాగితే మోలియర్ వచ్చేవాడు. కింద వరుసలోంచి మార్షల్ ప్రోస్ట్ దిగేవాడు. ఆ పక్క నుంచి గస్తో ప్లాబేర్ నాటకాలు, ఆ పక్క స్టెండాలు, ఆ బీరువాలోంచి బెర్టోల్డ్ బ్రెహ్ట్, ఈ బీరువాలోంచి చెహోవ్ కథలు, ఆ పై వరుసలో దాస్తోయెవ్స్కీ నవల ముసాయిదా ప్రతులు, ఇక్కడ నికోలాయ్ గాగోల్ కథలు. అలా చేయి చాపితే చాలు ఒక్కో మహారచయిత దొరికేవాడు. ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో చదువుతూ చదువుతూ పుస్తకం గుండెలకు హత్తుకునేవాణ్ణి. రచయిత బొమ్మకు దండం పెట్టేవాణ్ణి. తండ్రి ఎంత బాగా రాసేవయ్యా అని కళ్ళనీళ్లు తిరుగుతూ ఉండగా ఆయా రచయితల ఫోటోలకు చెప్పేవాణ్ణి. ఏదైనా రాద్దామంటే చేతనయ్యేది కాదు. ఒట్టిపోయినట్టుండేది, జల ఇంకిపోయినట్టుండేది, ఒంటిలో మబ్బులే లేకుండా పోయినట్టుండేది, ఏడుపు వచ్చేది, చచ్చిపోయినట్టుండేది. బహుశా నేనప్పుడు రాయటమో రచయితగా చావడమో తేల్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాను. రాయగలనో లేదో పిసరంత ప్రతిభ ఖర్చయిపోయిందో ఏమిటో తెలియని కంగారులో ఉన్నాను. నేనప్పుడు విజయవాడలో ఉన్నాను. ఎవరో ఇచ్చిన డైరీ పుచ్చుకుని తోచినది రాయడం మొదలెట్టాను. మొదటి సీనును సాగలాడుతూ పోతే మొదటి అధ్యాయం ముగిసింది. అందులోంచి మిగిలిన అధ్యాయాలు రాసుకుంటూ పోయేసరికి సగం అయిపోయింది. ఇక అక్కడి నుంచి రాసిన దాన్ని ఏం చేయాలో తోచక గింజుకుంటూ ఉంటే తమిళనాడుతో సహా కొన్ని రాష్ట్రాల్లో పోలీసుల సమ్మె జరిగింది. నా నవల పూర్తయిపోయింది. నవల రాస్తూ ఉండగానే దానికి ముందు పెట్టిన పేరు అన్యాయం అని తోచింది. వాళ్ళు మనుషులేనని నేను ఆ నవల రాస్తున్నప్పుడు అర్థం కావడం చేత పేరు మార్చి విశాలాంధ్ర నవలల పోటీకి పంపాను. వారికి అది పనికి రాలేదు.
తర్వాత కొంత సంశయించిన పిదప శ్రీ చెరసాని ప్రసాదరావు గారు ఆ నవల చేతులలో వేశారు. నేను ఆ నవల రాసిన తరువాత చాలా మంది నన్ను నక్సలైట్ కింద చూడడం మొదలెట్టారు. తరువాత చాలా సంవత్సరాల తర్వాత వేరేదో కేసులో 3 రోజులు జైల్లో ఉండి వచ్చాను. ఒక స్నేహితుడు నవ్వుతూ, ఊరుకుంటారో పోలీసులు, ఏది పడితే అది రాస్తే అని వివరణ లాంటిది ఇచ్చాడు. నేను అది నమ్మలేదు. నేను ఆ నవల రాసిన తర్వాత పర్వాలేదు, మనం ఏదో ఒకటి రాయగలం అని నమ్మకంతో ఉన్నాను. తోచి తోచక మా కుటుంబాల్లో ఒక పేరుతో ఒక సన్నివేశం రాశాను. అది అలా పోయి రాజుగోరయ్యింది. అలాగే తోచి తోచకే బొబ్బిలి అనే కుక్క గురించి ఒక సన్నివేశం మొదలుపెట్టి దాన్ని రాసుకుంటూ పోతే వీరబొబ్బిలి అయింది. ఈ రెంటికి ముందు జర్నలిస్టుల మీద రాద్దాం అనుకున్న ఒక పథకం ప్రకారం పెంపుడు జంతువులు రాశాను. అదొక్కటే ఒక తుది మొదలు ఊహించుకుని పాత్రల తుది మొదలు ముందు నిర్ణయించాలని ప్రయత్నించిన సందర్భం. చూపున్న పాట అనే చిన్న కథ కూడా నేను అలాగే రాశాను. మొదటి భాగం రాస్తున్నప్పటికీ నాకు రెండో భాగం తెలియదు. మిగిలిన కథలన్నీ అంతకు ముందైనా ఆ తర్వాతైనా నేను అదే పద్ధతిలో చూశాను. నేను అదే పద్ధతిలో రాశాను. దినపత్రికలో ఏదైనా ఒక కాలం రాయాలనే ముచ్చట చాలా కాలం నుంచి ఉండేది. ఈనాడులో పనిచేస్తున్నప్పుడు అది తీరలేదు. ఉదయం దినపత్రికలో ఆ అవకాశం దొరికింది. పతంజలి భాష్యం పేరుతో రాస్తానంటే సంపాదక వర్గంలో ముఖ్యంగా వాసుదేవరావు గారు సరేనన్నారు. ఎలా రాయాలో తెలియక ఏదో ఒకటి రాసిస్తే బాగానే ఉందన్నారు. ఆ తర్వాత నేను రాయలేదు. ది రెస్ట్ ఆఫ్ దెమ్ వర్ రిటన్ బై దోస్ పెయిన్ఫుల్ డేస్. I at times was helpless too. I was only a media at times. All those pieces were spontaneous reactions of an emotional soul. అప్పన్న సర్దార్ అని నేను మరో నవల రాసినప్పుడు అదే పరిస్థితి. ఎక్కడో ఓ దగ్గర ప్రారంభిస్తే చచ్చినట్టు మరో దగ్గర పూర్తవుతుందనే నమ్మకం. ఇలా రాస్తున్నప్పుడు నాకు ఓ అనుమానం కూడా కలుగుతుండేది. I feel I am discovering things that are already in existence and I never feel I am an inventor. I am only a discoverer. ఉంటుంది. నా కొండ బుద్ధికి, నా బండ బుద్ధికి అది అన్యాయం తోస్తేను, అది ఘోరం అనిపిస్తేను, అది పరమ అధర్మంగా అనిపిస్తేను అలా అని రాసేస్తాను. నాకు ఎందు గురించైనా ఏడుపొస్తే కూడా నాకు ఏదైనా రాయాలనిపిస్తుంది. నాకు సంతోషంగా ఉన్నప్పుడు కూడా రాయబుద్ధి అవుతుంది. రాత అనేది నా స్వంత వ్యవహారం. అందుకనే నేను ఏ రచయితల సంఘాల్లోనూ ఎప్పుడూ చేరలేదు. నేను రాయడం మొదలుపెట్టిన తొలి దశలో నా మీద ముళ్లపూడి వెంకటరమణ గారి ప్రభావం గట్టిగా ఉండేది. తిలక్ గారు, ఆరుద్రాదుల నుంచి కూడా చేతివాటుతనం లాంటి చేసేవాణ్ణి. తర్వాత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి ప్రభావం గట్టిగా ఉండేది. ఆ తర్వాత గురదాడ వెంకటప్పారావు గారి చల్లని ప్రభావం కూడా నా మీద కొంత పడిందని భ్రమిస్తూ ఉంటాను. చలంగారు, కుటుంబరావు గారు, శ్రీపాదవారు, మల్లాదివారు, దేవులపల్లి వారు, నారాయణబాబు గారు, బైరాగి గారు కూడా నాకు ఎంతో కొంత దయతో నేర్పినవారు అనుకుంటాను. నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం. జానపదుల పాటలు, గద్దర్ పాటలు, పౌరాణిక నాటకాల్లోని పద్యాలు, త్యాగరాజాదుల కీర్తనలు అంటే ఎంతో ఇష్టం. చెవి కోసుకుంటానని కాదు గాని చెవి ఒగ్గుతూ ఉంటాను. థ్రిల్లర్ పుస్తకాలు, హారర్ పుస్తకాలు అప్పుడప్పుడు ఇష్టంగానే చదువుతాను. సైన్స్ ఫిక్షన్ అంటే ప్రేమ. మనిషి కోసం తపిస్తూ అధర్మాన్ని ద్వేషిస్తూ రాసిన పుస్తకాలు ప్రేమతోనూ భక్తితోనూ చదువుతాను. ఆఫ్ ఆల్ థింగ్స్ రిటెన్, దట్ విచ్ వాజ్ రిటెన్ విత్ బ్లడ్ ఈజ్ ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ అని నమ్ముతాను. ఫర్ బ్లడ్ ఈజ్ స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూత్ గనక. మీరింతవరకు మార్చి 29వ తేదీ కేఎన్వై పతంజలి గారి జయంతి సందర్భంగా పతంజలి అంతరంగం విన్నారు. వినిపించినది పప్పు భోగారావు. సేకరణ శ్రీ సీరాపు శ్రీనివాసరావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి.
ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి